పండి ఏ రాదా చదువుకుని ఉండరా మా పిల్లలు లేదు బయట బయట బాగా తింటున్నారు కేక్ అంటే కటింగ్ వెళ్దాం తమ్ముడు పెట్టు తమ్ముడు పెట్టు రాష్ట్రానికి అందుబాటులో ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నాయన రాజశేఖర్ని మనిషిని ప్రేమించి వారికి ఇచ్చే నూతన అయ్యా గృహ ప్రతిష్ఠ చేస్తుండగా, గృహ ప్రవేశం చేస్తుండగా నాయన నింపబడిన ఇల్లుగా, ఆశీర్వాదపు ఇల్లుగా, వారే దేవుని ఇల్లుగా మార్చబడినట్లు నాయన ఓ నీ దగ్గర సంపాదించిన ఇంట్లో వారు ప్రవేశిస్తుండగా నాయన నీ కృపా, నీ కనికరమని సన్నిధి నాయన ఓ నీ తేజో సంబంధమైన కాంతులతో నాయన వారితో పాటు సేవకులతో పాటు మీరే గృహంలో అడుగు పెట్టుదురు కాక. నీ పాదములు మోపి నాయన ఒక క్షేమకరమైన ఆనవాలు, శుభకరమైన ఆనవాలు నాయన ఓ నీ బిడ్డలకి, నీ కుటుంబాన్ని కలగజేసి నీ కృపగల నామములో దీవించి ఆశీర్వదించుతాను. యేసు ప్రశస్త నామములో అడిగి వేడి పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దేవుడు రాజశేఖర్ని మనిషిని ప్రేమించిన గృహాన్ని ప్రారంభిస్తుండగా దేవుడి కుటుంబాన్ని, గృహాన్ని ఆశీర్వాదకరంగా గృహంగా యేసు నామములో మార్చునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని ప్రార్థన చేసుకొని తర్వాత ఈ గృహంలో ప్రారంభం సులభం ప్రవేశం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మీ కుమారుడు యేసు యొక్క శరణులను కృపాసనాలు చేస్తున్నాం. బిడ్డలను గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. గృహం మీ కుమారుడు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. యేసు క్రీస్తు రక్తము గృహాన్ని పరిశుద్ధపరచండి, బలపరచండి, అంతగాని సమన్వయ పరచమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో నివసిస్తుండగా నీ కృపను కుమ్మరించండి నాయన, నీ కృపను కుమ్మరించి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రారంభిస్తున్న సేవకులను అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో గృహ ప్రవేశం చేస్తున్నాము. ఆమేన్. చల్లి వచ్చి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాయి. తిరగండి, ఇద్దరు అమ్మగారు లేదు.
చివరి ప్రార్థన ఆశీర్వాదం గురించి అందరండి నలుగురికి చివరి ప్రార్థన ఆశీర్వాదం గురించి మంచిది ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవునికి రెండు చేతులు తాకెత్తి స్తోత్రాలు చేద్దాం. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా. తొట్టిల్లాడి రాలేదు, తోడుని నడిపించబడు. తొట్టిల్లాడి రాలేదు, తోడుని నడిపించబడు. పొగడేద పాట పాడి పెనుతువ ఆగిపోయే పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెనుతువ ఆగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరము గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరము గొప్పవాడా. నిరంతరము గొప్పవాడా, నిరంతరము గొప్పవాడా. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేశావయ్యా. సహాయం చేశావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా, నన్ను నీలో చూశావయ్యా. ఎల్లోయి నీవేనయ్యా,
సింహాసనం దగ్గరకు వస్తుంది. దాసుడు రాజశేఖర్ చెల్లమని బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని పరిశుద్ధపరిచేందుకు స్తోత్రం. శాపముల ద్వారా ప్రారంభించబడినగా ఈ గృహం నిశ్చయించేందుకు స్తోత్రం. ఆనాడు ఐగుప్తులో నాయన గడప కొమ్మలి మీద గొరికల రక్తం ఎలా ఉన్నదో అలా ఈ కుటుంబం మీద నీ కుమారుడు యేసు రక్తము నిర్దోషమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము ఖచ్చితంగా కోటగా ఉండలేక దోషమును సాతాను లైవంతకు స్తోత్రం. పరిశుద్ధపరిచేందుకు స్తోత్రం. దాసుల బిడ్డల కుటుంబాల బంధుమిత్రులు అయినా ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సేవకుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని ఇంకా నీ సన్నిధిలో నాయన అయ్యా కనపడే కుటుంబంగా రాజశేఖరుని సన్నిధికి రావాలి. ఎంతో విశ్వాస ఆసక్తితో వస్తుంది. నీ దాసుడు రావాలయ్యా, నీ సన్నిధికి రావాలి. ఆకర్షించి కుటుంబాన్ని వీళ్ళందరినీ ఆశీర్వించి వెంటనే మహిమ ఘనత ప్రభావాన్ని అనుభవిస్తూ యేసుక్రీస్తు శక్తి నామములో ప్రార్థన చేసి పొంది నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సమాలు కూడిన మనకు సకల పరిశుద్ధులకి సేవకులకి రాజ్యానికి వారి బిడ్డలకి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి ప్రభునాథ వారి గృహాన్ని క్షేమంగా సంతోషంగా మార్చి పూర్ణాశ్వరి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.